ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ఇండ్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీపీసీఎల్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, బ్రిటానియా, హీరో మోటో కార్ప్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, మార్కెట్స్ అయితే పాజిటివ్ గా స్టార్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరి సో ఎట్లా ఎండ్ అవుతాయి ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. రైట్, ఈ మధ్య కాలంలో మార్కెట్ల పతనాన్ని శాసిస్తున్న కంపెనీల పనితీరు వల్ల వచ్చిన నెగిటివ్ ట్రెండ్ అనుకోవాలా, లేదంటే అదర్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయంటారా సార్? ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లు తగ్గడానికి కారణం కంపెనీల వర్కింగ్ కానే కాదు. 2024 డిసెంబర్ లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపుగా కొద్దిగా టెప్యూడ్ గ్రోత్, అంటే కొద్దిగా తక్కువ గ్రోత్ కనపడింది తప్పితే లాసుల్లోకి వెళ్ళిపోయినట్లుగా ఎక్కడ దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు కూడా మార్కెట్ లో కారణం ఏమవుతుందంటే భయం ఎక్కువ కూడా వెన్నంటుతూ ఉంటుంది. అందువల్ల ట్రంప్ వచ్చారు కాబట్టి టారిఫ్ వార్ వచ్చిందని చెప్పేవాళ్ళు ఒకళ్ళైతే అమ్మేవాళ్ళు 10 మంది తయారవుతారు. ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఆ సమయంలో లాసులు ఎక్కువ రావడంతో వాళ్ళు ఒరిజినల్ గా హోల్డ్ చేస్తున్న షేర్లు కూడా అమ్మివేయాల్సి వస్తుంది. దానికి తోడు ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు అంటారు, కానీ ఎఫ్ఐఎస్ మొత్తం కలిపి ఎంత అన్నారు అని చూస్తే 1,40,000 కోట్లు దాదాపుగా అమ్మితే ఒక మార్చి నెలలోనే 30,000 కోట్లు అమ్మారు. ఇవన్నీ పెద్ద అంకెలు అంటే చిన్న అంకెలు కాదు, కానీ మార్కెట్ ఎంత పడవేయవలసిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక స్టాటిస్టిక్స్ తీస్తే రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఏది స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్ తీసినా కానీ, అంటే ఎన్ఎస్సి 500 ఇండెక్స్ తీసినా, నిఫ్టీ 50 ఇండెక్స్ తీసినా గ్రోత్ తగ్గింది. అంటే లాభాల్లో పెరుగుదల కొద్దిగా మందగించింది కానీ నెగిటివ్ గా లేదు ఓవరాల్ గా చూస్తే. కానీ 50 కంపెనీల నిఫ్టీలో చూస్తే 28% కంపెనీస్, 28 కంపెనీస్ దాదాపు అంటే మోర్ దాన్ 50%, ఇండెక్స్ 15% కరెక్ట్ అయితే అందులో 15% కన్నా కూడా ఎక్కువ పడిపోయాయి. అలాగే అందులో 10 కంపెనీలు అయితే 10 నుంచి 15, 2 కంపెనీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి. ఇది సెప్టెంబర్ 27 నుంచి ఇప్పటి వరకు చూస్తే. మరి ఎన్ఎస్సి 500 లో కూడా లాభాలు బాగానే ఉన్నాయి కదా, దాని పరిస్థితి ఏంటని చూస్తే మరీ నమ్మటానికి వీలు లేకుండా ఇండెక్స్ లో 20% కరెక్షన్ వస్తే 43 కంపెనీలు 40% కన్నా ఎక్కువ, 15% కంపెనీలు 30 కన్నా, అంటే 113 కంపెనీలు 30% కన్నా ఎక్కువ, 138 కంపెనీలు 20% కన్నా ఎక్కువ. అంటే దాదాపుగా 300 కంపెనీలు, ఇండైరెక్ట్ గా చెప్పాలంటే 60% ఆఫ్ ద కంపెనీస్ మోర్ దాన్ 20% ఇండెక్స్ కన్నా ఎక్కువ పడిపోయాయి. దీనికి కారణం ఏమిటంటే భయం, ఇంకేమీ లేదు. పెర్ఫార్మెన్స్ గురించి ఎవరు మాట్లాడకూడదు, కేవలం భయం మూలంగా జరిగిందే తప్పితే ఎవరు కూడా కంగారు పడాల్సిన విషయం లేదు అని నా ఉద్దేశం. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. కరీంనగర్ నుంచి కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ఎస్, ఏ స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నారు, మాట్లాడండి. నమస్కారం అండి, మన శశాంత్ గారు. నమస్కారం, చెప్పండి. ఈ డీప్ ఇండస్ట్రీస్ ఒకటి, ఇంకొకటి నిప్పాన్ లైఫ్ లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? డీప్ ఇండస్ట్రీస్, నిప్పాన్ లైఫ్. లాంగ్ కోసం అంటేనేమో ఎప్పుడు కూడా మీరు ఆలోచించాల్సింది రేట్ల గురించి చూడక్కర్లేదండి. ఎందుకంటే ఎప్పుడు లాంగ్ టర్మ్ లో బాగుండాలి అని కనుక మీరు కోరుకోవటం అయితే మీకు కావాల్సిన లాభం రావాలని కోరుకోవాలి, కానీ వాళ్ళ ఏ రేట్ లో ఉంది, ఎంతలో కొనుక్కోవచ్చు అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఇండస్ట్రీస్ ఉన్నారు మీరు. డీప్ ఇండస్ట్రీస్ చూస్తే ఆ మధ్య కాలంలో కొద్దిగా గొప్ప ప్రాఫిట్లు పడిపోయిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద మీకు డేటా ప్రజెంట్ చేస్తూ వస్తున్నాను. ఇది ముందు చూడవలసింది, ఏ కంపెనీ అయినా కొనాలి అంటే గ్రోత్ అంటే లాభాల్లో ఉందా లేదా అని చూడటం మొట్టమొదటి ఉద్దేశం. ఆ తర్వాత మనకు అనువుగా సోకులో ఉందో లేదో చూడాలి. డీప్ ఇండస్ట్రీస్ చూస్తే గ్రోత్ లో ఉంది. గ్యాప్ చూస్తే ఇప్పుడు 31% ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది 31% గ్యాప్. అంటే మనం అంచనా కట్టిన ఫేర్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ 31% ఉంది. ఇవాల్టి రోజున మార్కెట్ ఎంత పతనం అయిపోయిన తర్వాత 31% అట్రాక్టివ్ అంటే కానే కాదు. బోలెడన్ని కంపెనీలు ఇలాగే మంచి పనితీరు చూపిస్తూ వాటికున్న ఫేర్ ప్రైస్ తో పోలిస్తే 60-70% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న ఈ టైంలో డీప్ ఇండస్ట్రీస్ కొనొచ్చా అంటే నా ఉద్దేశం ప్రకారం కొనవసరం లేదు. పైగా ఇది ఓన్లీ 2,892 crores మార్కెట్ క్యాప్. ఇంత చిన్న మార్కెట్ క్యాప్ అనేది కొనుక్కుంటే ఇటువంటి సమయంలో వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు నా లాభం వచ్చే అవకాశాలు తక్కువ. ఇకపోతే ఇంకోటి నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ అన్నారు మీరు. అంటే నిప్పన్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియాలో బాగా పెరుగుతా ఉన్న సమయంలో ఎప్పుడూ కూడా అసెట్ మేనేజ్మెంట్ కి విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. అసెట్ మేనేజ్మెంట్ విపరీతంగా ఒకసారి ఉదాహరణగా చూస్తే ఈ కంపెనీలో చూస్తే 2023లో 53% మార్జిన్ ఉంటే అది ఇప్పుడు 62%, 67 దాకా కూడా వెళ్ళింది. ఈ కంపెనీ 100% ధైర్యంగా కొనుక్కోవచ్చు. కరెక్ట్ కావాల్సిన అవసరం కొద్దిగా లేకపోయినా విపరీతంగా కరెక్ట్ అయింది. 524 మార్కెట్ లో ఉంటే 854 ఇస్ ద ఫేర్ ప్రైస్, అంటే 62-63% ఉంది.
ఇవాళ 5-10 రూపాయలు 20 రూపాయలు పెరిగినా 550 అయినా కూడా మీరు ధైర్యంగా కొనుక్కోవచ్చు. కానీ ఈ కంపెనీ గురించి ఆలోచన అక్కర్లేదు. సో దీప్ ఇండస్ట్రీస్ నో, నిప్పన్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎస్. రైట్, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను రీసైక్లింగ్ టీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను సార్. దాంట్లో వచ్చేసి 2 స్టాక్స్ ని ఎంచుకున్నాను. ఈ టూ లో 1 మీరు చెప్తే తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఒకటి గ్రావిటా, ఒకటి గణేష్ స్పియా ఒకటి సార్. అదేవిధంగా ఐటీలో ఓరియంటెడ్ టెక్నాలజీ సార్. వీటి గురించి లాంగ్ టర్మ్ సార్ ఒక 4-5 ఇయర్స్ ఉండగలుగుతాను. గ్రావిటా ఒకటి అని చెప్పారు మీరు. గ్రావిటాలో మీరు కొనొచ్చా కొనకూడదా అంటే ఎప్పుడు కూడా మనని ఇంకోటి ఏదండి గణేష్ స్పియా సార్. ఈ రెండిట్లో 1 స్టాక్ లాంగ్ టర్మ్ సార్. అదేవిధంగా ఓరియంటెడ్ ఓకే అంటే చూద్దాం, అన్ని చూద్దాం. గ్రావిటా కానీ చూసినట్లయితేనండి స్క్రీన్ మీద గ్రోత్ లో ఉన్న కంపెనీ కాబట్టి మామూలుగా అయితే కొనకూడదని చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ కంపెనీ కూడా మార్కెట్ క్యాప్ ఎంత ఉందండి, 11,836 crores. అంటే దాదాపుగా టాప్ 300-400 కంపెనీస్ లో కూడా ఇండియాలో ఉండదు. ఇటువంటి కంపెనీలోకి ఈ సమయంలో వెళ్ళొచ్చా అంటే గ్రోత్ లో ఉంది కాబట్టి నేను లాంగ్ టర్మ్ అయినా హోల్డ్ చేయగలను అనుకుంటే చూడవలసిన ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ అంటాం. అంటే గతంలో వస్తున్నటువంటి ప్రైస్ ప్రాఫిట్ లో వచ్చినటువంటి గ్రోత్ ప్రైస్ కన్నా ఎక్కువ బాగుందా లేదా అని చూడాలి. ఇక్కడ చూస్తే 204 crores ఉన్న ప్రాఫిట్ ఎంతకు వచ్చింది, 287 crores. అంటే దాదాపుగా 40% వరకు పెరిగితే 2,800 crores ఉన్న టర్న్ ఓవర్ 3,700 కోట్లకి అయిపోయింది. ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తే పీఈజీ రేషియో 1.78. లాంగ్ టర్మ్ కి కొనాలి అంటే ఎప్పుడు కూడా డిజైరబుల్ ఏంటంటే ఈ పీఈజీ రేషియో షుడ్ బి <1 ఉండాలండి. అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. <1 కూడా కాదు అంటే 0.7 0.5 ఉంటే కొనుక్కోవచ్చు అనమాట. అందువల్ల లాంగ్ టర్మ్ కి అనువుగా లేదు. షార్ట్ టర్మ్ లో కనుక 6 months to 1 year ఉంచుకోవచ్చు అని మీరు అడిగితే కనుక గ్యారంటీగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే గ్యాప్ ఈజ్ 47%. కాకపోతే ఈ గ్యాప్ కానీ మీరు గణేష్ కూడా చెప్పారు, ఈ రెండింటిలో ఏది బెటర్ అని అడుగుతున్నారు. గణేష్ ఎకోస్ఫియర్ కనుక చూస్తే దాని మార్కెట్ క్యాప్ మరీ అన్యాయంగా 3,300 కోట్లు ఉందండి. అందులో గ్రోత్ చూస్తే 37%. ఇది కూడా పీఈజీ ఎక్కువ ఉంది. ఇది కూడా లాంగ్ టర్మ్ పనికిరాదు. ఈ రెండులోనే ఒకటి కొనుక్కోవాలి అంటే అని తీర్మానించుకుంటే గ్రావిటా కొనుక్కోండి. అంతే తప్పితే ఈ 2 కంపెనీలు కూడా నా ఉద్దేశం ప్రకారం ఇవాళ రోజు ఉన్నటువంటి మిగతా కంపెనీలతో పోలిస్తే దే ఆర్ నాట్ రియల్లీ అట్రాక్టివ్. తర్వాత ఇంకో ఓరియంటల్ ఎలక్ట్రిక్ అండి, మీరు ఓరియంటల్ ఏం చెప్పారు? కాల్ కట్టింది సార్. పర్లేదు. రైట్, మరో కాల్ చూద్దాం సార్. గాంధీ గారు, మీరు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. ఎల్ఎండి కన్స్ట్రక్షన్స్, తేజస్ నెట్వర్క్ ఈ 2 కొనవచ్చు. ఇప్పుడు తేజస్ నెట్వర్క్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అండి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న పోకడలు కనుక గమనిస్తే యూరోప్ దగ్గర నుంచి, రష్యా దగ్గర నుంచి అటు అమెరికా వరకు అన్ని కంట్రీల్లో కూడా అనిశ్చితి అవుతుంది. అంటే అంత ముందు వరకు ట్రంప్ నాటో కంట్రీస్ అన్నిటికీ నేను డిఫెన్స్ ఇస్తాను కాబట్టి నేను ఒక్కనే ఆర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తే మీరందరూ సజావుగా సుభిక్షంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నాటో నుంచి చేరిపోతానంటున్నారు. యూరోప్ మేము డిఫెన్స్ మీద ఖర్చు పెట్టలేదు అంటున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్ మీద ఖర్చు పెట్టేటువంటి అవసరం పెరుగుతూ వస్తుంది. అలా పెరిగినప్పుడు ఖచ్చితంగా డిఫెన్స్ రిలేటెడ్ లో ఉన్న ఏ కంపెనీ అన్నా పెరగడానికి అవకాశం మామూలుగా అంతర్జాతీయంగా ఉంటాయి. ఇండియాలో చూస్తే తేజస్ నెట్వర్క్ బాగా పడిపోయిందండి, కొద్దిగా కాదు బాగా పడిపోయింది. 1,300 నుంచి దాదాపుగా ఇప్పుడు 660, 670 వచ్చిందంటే సగం అయిపోయింది రేటు. అసలు 1,300 అవ్వాలంటే అవ్వక్కర్లేదు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇవాళ రోజు ఇంత తగ్గిన తర్వాత మనకి ఈ రోజున ఈ కంపెనీ అట్రాక్టివ్ గా ఉందా లేదని చూడాలంటే నేను నాకేదో సొంతగా కవిత్వం చెప్పే కన్నా మీరే చూస్తే ఈ కంపెనీ గ్రోత్ లో ఉందని చెప్పడం జరుగుతుంది. ప్రాఫిట్ చూస్తే 2023 మార్చిలో 36 కోట్లు నష్టం ఉండేది, అది 665 కోట్లు లాభానికి వచ్చింది. అంటే దాదాపుగా నికరంగా ప్రాఫిట్ 700 కోట్లు వచ్చిందనమాట. అంటే మీరే ఆలోచించుకోండి ఎన్ని రెట్లు పెరిగిందంటే అబ్సీన్లీ హై, 25 times ప్రాఫిట్ పెరిగింది. అందుకే దీని పీఈ రేషియో చూస్తే 0.14. ఇంతకు ముందే నేను వాళ్ళ టీవీలో ప్రెజెంటేషన్ లో కూడా చెప్తూ వచ్చాను, 1 కన్నా తక్కువ ఉంటే లాంగ్ టర్మ్ గ్రోత్ అని, అలాగే కనుక షార్ట్ టర్మ్ లో గ్రోత్ లో ఉండి 30% కన్నా ఎక్కువ ఉంటే షార్ట్ టర్మ్ కి పర్లేదని చెప్తా ఉంటాం. ఇది 134%. అంటే ఇప్పుడున్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే కరెక్ట్ గా మాట్లాడితే 1,500 వరకు చేరవలసిన కంపెనీ మార్కెట్ లో కొద్దిగా మెస్సత్తు వచ్చింది కాబట్టి 1,500 కాకపోయినా 1,200 రూపాయలు ఇప్పుడు కూడా ఉండవలసిన కంపెనీ. ఈ మార్చ్ రిజల్ట్స్ లో చండాలమైన రిటర్న్స్ ఇస్తే తప్పితే అదర్వైజ్ దిస్ కంపెనీ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ లైక్ ఏ జ్యువెల్ క్రౌన్. ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన కంపెనీ అండి.
రైట్. ఈ నిఫ్టీలో 15% నిఫ్టీ, మిడ్ క్యాప్ లో 20% కరెక్షన్ వచ్చినట్లుగా కనపడుతుంది సార్. సో వాటిలో ఉన్న షేర్లు ఎక్కువ శాతం ఈ ట్రెండ్ ని ప్రతిఫలిస్తాయంటారా సార్? లేదు, యూజువల్ గా అయితే ప్రతిఫలించాలండి ఎప్పుడు కూడా. కానీ జరుగుతుంది ఏంటంటే మనం భయం అని ఎప్పుడైతే మార్కెట్ లోకి వస్తుందో అయినా సరే అందరూ వాటికి తయారవుతారు. నిజానికి ఇప్పుడు చూస్తుంటే ట్రెండ్ ఎలా ఉందంటే పోర్ట్ఫోలియోలో మ్యూచువల్ ఫండ్స్ లోను ఈక్విటీ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదేదో యుగాంతం అయిపోతుంది అనుకున్నట్లుగా మొత్తం ఉన్న షేర్లని అమ్మేస్తున్నారు. అది రెండు కారణాలు. ఒకటి భయపడి చాలు అని భయపడి అమ్మేవాళ్ళు ఒక రకం అయితే, రెండో వాళ్ళు స్పెక్యులేషన్ ట్రేడింగ్ డెరివేటివ్స్ లో చేసి ఆ నష్టాలు పూడ్చుకోవడానికి డబ్బు తీసుకొచ్చే కెపాసిటీ లేక వాళ్ళకున్న కాస్త కోస్త షేర్లు కూడా అమ్మేమంటారు. అలా డిస్ట్రెస్ లో అమ్మేటప్పుడు ఏ రేటు అని చూసే అవకాశం కూడా ఉండదు. అందువల్ల అవన్నీ కూడా విపరీతంగా పడిపోవడంతో మరీ ఎక్కువ కంపెనీలు మిడ్ క్యాప్ లో అయితేనేమో మోర్ దెన్ 60% కంపెనీలు 20% కన్నా ఎక్కువ పడిపోయాయి. అందువల్ల ఇన్వెస్టర్లు ఎవరైనా వారి పోర్ట్ఫోలియోలో కనుక దాదాపు 25-30% ఇంకా కొద్దిగా ఎక్కువ వచ్చినా సరే లాస్ వస్తే మీ ఒక్కళ్ళకే వచ్చిందని మాత్రం భావించకండి. మార్కెట్ లో మొత్తం అందరికీ వచ్చింది. సో కాబట్టి మీరు యూఆర్ నాట్ అగేన్స్ట్ ద మార్కెట్. మార్కెట్ కి ఎదురీది మీరు సంపాదించే కెపాసిటీ మన దగ్గర ఉండదు. అందువల్ల మీరు అందరూ కూడా ఇన్ లైన్ విత్ మార్కెట్ అనుకోవాలి. మార్కెట్ కొద్దిగా నిలకడ వచ్చిన తర్వాత పెరక తప్పదు. ప్రాఫిట్ లో తగ్గింది. పైగా ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితులు భారత్ కి అనుకూలంగా మారుతున్నాయి. అంటే అనేది పవర్ఫుల్ కొద్దిగా తగ్గటం మూలంగా భిన్న ధృవాలు ఏర్పడతాయి. అప్పుడు ఎక్కువ కంట్రీలతో వ్యాపారం చేయగలిగే వాళ్ళు లాభపడతారు. మనకి అదృష్టవశాత్తు ఇండియా నుంచి వెళ్తుందేమో ఎక్స్పోర్ట్స్ అంతా కూడా మేజర్ గా సర్వీసెస్, గూడ్స్ కాదు. అంటే మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 3% ఇండియాలో ఉంటే అందులో దాదాపుగా మనకు ఇచ్చేటువంటి గూడ్స్ అండ్ కమోడిటీస్ చాలా తక్కువ. అందువల్ల మనకు వచ్చే ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, గ్యారంటీగా, కానీ తక్కువ. అందువల్ల భారత్ కి ఇంత అనుకూలంగా వాతావరణం వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఇంత రేట్లు తగ్గినాక తెగనమ్మవలసిన అవసరం లేదు. అది గుర్తుంచుకుంటే చాలు. వాణిజ్య పరంగా చూస్తే ట్రంప్ చేస్తున్న చర్యలకు అంతర్జాతీయ సమాజం సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపించట్లేదు కదా సార్. సో దీనివల్ల మన ఇండియాకి నష్టం అంటారా, లాభం అంటారా? మరోవైపు చూసుకుంటే అక్కడ కూడా పాజిటివ్ గా ఉంది అంతర్జాతీయంగా మార్కెట్స్, మనకు కూడా పాజిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉందంటారా? ట్రేడ్ అయ్యే అవకాశం ఫస్ట్ అంతర్జాతీయంగా మార్కెట్ లేదంటే పాజిటివ్ గా లేవేమో. దాదాపు చైనా తప్పితే మిగతా అన్ని కూడా పాజిటివ్ గా లేవు. రెండోది, అంతర్జాతీయ సమాజంలో యాక్సెప్టబిలిటీ ఉంటుందా అంటే ఎవరైనా సరే నేను దెబ్బలు కొడతాను తింటావా అంటే ఎవరు ఇష్టపడరు. ఇవాళ ట్రంప్ చేస్తున్నదంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్తూ ఎవరైనా మా కంట్రీలో కనుక వస్తువులు పంపాలంటే టారిఫ్లు వేస్తాను అన్నారు. అంటే మనం చూడంగానే ఏమనిపిస్తుందంటే దాని మూలంగా వచ్చే నష్టం ఏంటి అంటే కామన్ సెన్స్ అప్లై చేస్తే మనం ఒక 1000 రూపాయలతో కనుక వానికి వస్తువు అక్కడికి ఇస్తుంటే అమెరికాకి వాళ్ళు 25% టారిఫ్ వేస్తాను అన్నారు అనుకోండి. అంటే అది 1250 రూపాయలు ల్యాండెడ్ కాస్ట్ అవుతుంది అమెరికాలో వాళ్ళకి. అమెరికాలో కన్స్యూమర్ కి నిన్నటి దాకా 1000 రూపాయల వస్తువు కొనుక్కోవడానికి అందే అవకాశం ఇవాళ 25% ఒకే రోజు రేటు పెరిగితే కొనుక్కుంటారా అంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అయితే కొనుక్కుంటారు, కానీ లేకపోతే కొనుక్కోలేరు. అదృష్టవశాత్తు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న కమోడిటీస్ లో మెయిన్ గా ఎక్కువ చూస్తే స్టీల్, ఇవన్నీ చాలా చాలా చిన్న పరిణామాలు. మెయిన్ గా సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఉంటాయి, అది చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. దాని తర్వాత ఉండే దాంట్లో ఫార్మాస్యూటికల్స్ చూస్తే ఇండియాకు వచ్చినటువంటి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఏముందంటే జనరిక్ డ్రగ్స్ ని పేటెంట్ నుంచి బయటకు వచ్చిన వాటిని ఇండియాలో ప్రొడ్యూస్ చేసి అమెరికాకి పంపిస్తూ ఉంటాం. కాబట్టి మనం వాళ్ళు ఇచ్చే కాస్ట్ లో దాదాపుగా 10% గా ఇస్తాం అమెరికాలో మల్టీనేషనల్ కంపెనీలు పేరొందిన కంపెనీ ఇచ్చే రేటుకి. అందువల్ల 10% లో వచ్చిన ప్రైస్ అంటే 1000 రూపాయలు అమెరికా వస్తువు అమెరికాలో ఉన్న మందు కొనుక్కుంటే 1000 రూపాయలు, $1000. ఇండియాలో డాలర్ అయితే $100 అనుకోండి. దీని మీద 25% వేస్తాను అంటే కూడా అది 1000 రూపాయలు ఎక్కడ 120 రూపాయలకి ప్రత్యామ్నాయంగా ఉండదు. కాబట్టి ఫార్మాస్యూటికల్స్ కి కొద్ది గొప్ప దెబ్బ తక్కువ. దీనికి కారణం ట్రంప్ మన మీద ప్రజల మీద ప్రేమ కాదు. ట్రంప్ ఎప్పుడు కూడా బిజినెస్ కి ఫేవరబుల్ గా ఉంటారు. కాబట్టి అక్కడ ఉండే ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నీ ఏమో ఇలా వేయండి అంటాయి. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ప్రతి మనిషితో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం ఇలా చేస్తే వాళ్ళు పే చేయవలసినటువంటి కాస్ట్ పెరుగుతుంది. అమెరికాలో ఇండియా లాంటి కంట్రీలకు భిన్నంగా మందులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలే పే చేస్తూ ఉంటాయి. అందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకి లాభాలు తగ్గిపోతే వాళ్ళకి నష్టాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తారు. అయితే ఇవన్నీ ఒక్క రోజులో జరగవు, కొన్ని రోజుల మీద జరుగుతుంది. కాబట్టి ఫార్మాస్యూటికల్స్ మీద ప్రస్తుతానికి బెదిరించినా అంత విపరీతంగా జరిగే అవకాశం లేదు. పైగా భారత ప్రభుత్వం ఆల్రెడీ ట్రంప్ కి కన్నెర చూసిన తర్వాత వీలైనంత వరకు సజావుగా చేద్దామనే ఉద్దేశంతో కొద్దిగా గొప్ప కన్సిలేటరీ ఎఫర్ట్స్ చేస్తారు.
అంటే మీ వస్తువులు మేము ఎక్కువ కొంటాము, సో ట్రేడ్ బ్యాలెన్స్ ఎక్కువ మన మధ్య ఉండదు, మీ దగ్గర ఎంత వస్తువులు కొంటామో అంతే వస్తువులు మేము ఎక్స్పోర్ట్ చేస్తామన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఎలా అవుతుందో చెప్పలేని సమయంలో ఊహాగానాలు చేయలేము, కానీ ఇండియాకు వచ్చే ఇంపాక్ట్ చాలా మినిమల్ గా ట్రంప్ మూలంగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. కోటేశ్వరరావు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటండి? పాలీక్యాప్. ఓకే, బ్రహ్మాండ కంపెనీ అండి, అందులో ఏమాత్రం అవసరం కంగారు పడక్కర్లేదు. ఏదండి? పాలీక్యాప్ సార్, యాక్చువల్గా ఐఎమ్ రన్నింగ్ విత్ 8%, యాక్చువల్గా 40 లో ఉంది. పాలీక్యాప్ చెప్తాను చూద్దాం ముందు. పాలీక్యాప్ బ్రహ్మాండమైన కంపెనీ అండి, మామూలుగా కూడా చాలా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ, కన్సిస్టెంట్ గా గ్రోత్ చూపిస్తున్న కంపెనీ. ఇవాళ కాదు, ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా. మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ తీసి చూస్తే కనుక నేను స్క్రీన్ మీద మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. 2023లో కూడా 9% ఉన్న మార్జిన్, ఇప్పుడు కూడా చూస్తే ఎంత ఉంది? 8.87. అంటే ఇంత ఒడిదుడుకులు ఉండి ప్రాఫిట్లు కొద్దిగా గొప్ప తగ్గినప్పుడు బాగా లాభం పెరిగిపోయిన కంపెనీ అక్కడే ఉండాలి, అక్కడి నుంచి కూడా పెరుగుతూ ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మొత్తం ఆకాశానికి పెరగలేవు. పర్సంటేజ్లు ఎక్కువగా తగ్గకపోతే గ్రోత్ లో ఉందని అనుకోవాలి మనం. అందువల్ల పాలీక్యాప్ ని కనుక చూసినట్లయితే 5,000 రూపాయలు ఇప్పుడు మార్కెట్ లో ఉంటే ప్రైస్ దాదాపు కొద్దిగా ఇటుగా, దాని యొక్క ఫెయిర్ ప్రైస్ 8,800. అంటే ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటే 76% పెరగడానికి ఛాన్స్ ఉంది. అదేమన్నా గాల్లో నుంచి వచ్చిన అంకెలను చూస్తే, మీరు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే కేవలం డిసెంబర్ లో ఎంతో రోజులు ఎక్కువగా, డిసెంబర్ లో కూడా చూస్తే అది 7,500 అలా ఉండేది రేటు. అక్కడి నుంచి తగ్గిపోయి వచ్చి ఇప్పుడు మనకి వాళ్ళ తక్కువ రేట్లో దొరుకుతుంది. తగ్గిన రేట్లు ఎప్పుడు మనకి అట్రాక్టివ్ గా కనపడాలి అంటే ఆ కంపెనీలో గ్రోత్ లో ఏమీ కోత పడలేదు అని తెలిస్తే కొనుక్కోవాలి, అంతేగాని రేటు తగ్గింది కాబట్టి కొనుక్కోకూడదు. సో పాలీక్యాప్ అకార్డింగ్ టు మీ ఇస్ వెరీ గుడ్ ఇండస్ట్రీ, వెరీ గుడ్ కంపెనీ, వెరీ గుడ్ ఇండస్ట్రీ. ఇప్పుడు అల్ట్రాటెక్ లాంటి బిర్లా కంపెనీ కూడా మళ్ళీ కేబుల్స్ లోకి వస్తాను అందంటే ఆ ఇండస్ట్రీ మీద ఇంకా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ఉన్న పాలీక్యాప్ కి ఎదురే ఉండదు. అందులో ఆల్మోస్ట్ లైక్ మార్కెట్ లీడర్ కాబట్టి ధైర్యంగా కొనుక్కోవచ్చు. రైట్, మరో కాల్ ఉన్నారండి. పద్మా గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే ప్రసాద్ గారు, నేను ఏబీబీ ఇండియా నుండి అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? ఏబీబీ ఇండియా అండి. ఏబీబీ ఇండియా ఇప్పుడు ఏషియా బ్రౌన్ బెవేరీ అండి, అంతకుముందు ఏబీబీ గురించి మనం చూడాలి అంటే ఈ కంపెనీ యాక్చువల్ గా ఇంజనీరింగ్ లో ఉన్నటువంటిది లేదా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఉన్న ఇండస్ట్రీకి మీరు కనుక డేటా తీసుకుంటే మిగతా కంపెనీలన్నిటికైనా భిన్నంగా మిగతా ఉన్న కొన్ని కంపెనీలు లాభం ఈ మధ్య క్వార్టర్ లో 2024 డిసెంబర్ లో కొద్దిగా తగ్గినట్టు కనపడుతున్నాయి. కానీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గ్రోత్ ఎక్కువ ఉన్న సమయంలో ఇటువంటి లార్జ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ చేసే వాళ్ళకి విపరీతమైన ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. ఏబీబీకి ఏమాత్రం డోకా లేదు, గ్యారంటీగా ప్రాస్పెక్ట్స్ బాగుండి తీరుతాయి ఇండియాలో. బికాస్ చైనాతో పోటీ పడటానికి భారత్ ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపీట వేస్తే పవర్ ప్రొడక్షన్, జనరేషన్, అలాగే ఇలాంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్నిటికీ డిమాండ్ ఉంటుంది. అది ఇండస్ట్రీ పరంగా. ఈ కంపెనీ పరంగా చూస్తే మీరే చూడొచ్చు, ఇక్కడ ఒకప్పుడు అంటే ఎంత 2024 డిసెంబర్ లో చూస్తే 7,500, 7,600 ఉన్న కంపెనీ ఇప్పుడు ఏకంగా 5,100, అంటే 1/3 కరిగిపోయింది. ఎందుకు కరిగిపోయింది? లాభాలు తగ్గాయని చూస్తే నిజానికి 2023 మార్చ్ లో 10% ప్రాఫిట్ ఉంటే ఇప్పుడు 15%, అంటే లాభాలు 50% పెరిగాయి. 50% అంటే మార్జిన్, అది కూడా ఇక్కడ 9,000 crores ఉండే టర్న్ ఓవర్ కేవలం 12,000 కోట్లు, అంటే ఎంత పెరిగిందండి? 30% మాత్రమే టర్న్ ఓవర్ పెరిగితే 50% మార్జిన్ పెరిగింది. ప్రాఫిట్ అయితే ఏకంగా డబల్ కూడా అయిపోయింది. అన్ని రకాలుగా రేట్లు సేల్స్ పెరుగుతూ, లాభాలు పెరుగుతూ, మార్జిన్ పెరుగుతూ ఉన్న కంపెనీ నా లెక్క ప్రకారం 9,000 కోట్లు వెళ్లే అవకాశం ఉండాలి. కానీ మా సిస్టమ్ ఏం చెప్పిందంటే 7,545 రూపీస్, 7,550 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. సో ఎంత స్కోప్ ఉంది? 47%. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ధైర్యంగా కొనుక్కోవచ్చు. ఇంకోటి పెర్సిస్టెంట్ అన్నారు మీరు కదా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అన్నారండి. ఇది కూడా అంతే మంచి కంపెనీ, గ్రోత్ లో ఉన్నది. మీరు ఇది కూడా చూస్తే మార్జిన్స్ ఎప్పుడూ లేనంత హైయెస్ట్ ఉంది, 11.69%. సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, మార్జిన్. సో ఇది కూడా కొనుక్కోవచ్చు.